తెలంగాణ దోస్ 2025కి సంబంధించి స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో ఈ స్పెషల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, మనకి మెసేజ్ అయితే వస్తుంది సీట్ వచ్చిందా రాలే అని చెప్పి, అండ్ ఎక్కడ సీట్ వచ్చిందా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి, మెసేజ్ రాకపోయినా కూడా సీట్ అలాట్మెంట్ అయిందా కాలే అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు మన ఛానల్కి కొత్త వస్తే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోరి. అండ్ ఫర్దర్గా మనం సెల్ఫ్ రిపోర్టింగ్ గురించి కూడా డీటెయిల్గా వీడియోస్ అయితే వేసుకుందాం. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా వేయాలి అండ్ దాంతోపాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా వేయాలని చెప్పి నెక్స్ట్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. అండ్ ఇట్లనే స్కాలర్షిప్ గురించి కూడా ఫర్దర్ వీడియోస్ లోపల మాట్లాడుకుందాం. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్లీ మనకి తెలంగాణ దోస్త్ లోపల సీట్ వస్తే మాత్రం ఒక మెసేజ్ అయితే వస్తుంది. కంగ్రాచులేషన్స్ యువర్ దోస్త్ ఐడీస్ అని చెప్పి మన దోస్త్ ఐడి వస్తుంది. యూ హ్యావ్ బీన్ అలాటెడ్ అండ్ అడ్మిషన్ ఇన్ దోస్త్ అని చెప్పి నీకు సీట్ వచ్చింది అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. అండ్ మనకి ఎక్కడ వచ్చింది అని చెప్పి చూపించదు, కానీ నీకు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఓకేనా. విజిట్ అని చెప్పి మనకు దోస్త్ అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ వెబ్సైట్ మీద ప్రెస్ చేస్తే మీకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోరి అండ్ సీట్ని ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి కన్ఫర్మ్ చేసుకోరి అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు అన్నట్టు. అండ్ దెన్ మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ లింక్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. లేదన్న సిచ్యువేషన్ లోపల మీరు ఆన్లైన్ లోపల తెలంగాణ దోస్త్ 2025 అని చెప్పి సెర్చ్ చేసినా కూడా వస్తుంది. గూగుల్ క్రోమ్ లోపల కావచ్చు, లేకపోతే లైక్ ఏ బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్ లోపల మనకు టీఎస్ దోస్త్ 2025 అనుడితోటే అఫీషియల్ వెబ్సైట్ మీకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. అండ్ ఈ అఫీషియల్ వెబ్సైట్ లోపల మనకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. సో ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే మనకు థర్డ్ ఆప్షన్ లోపల మనకు క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. ప్రీ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫీ పేమెంట్, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు ఇట్లా అయితే చూపెడుతుంది. దోస్త్ ఐడి అని చెప్పి చూపెడుతుంది. ఎంటర్ ఓటీపీ అంటుంది. ఓకే. దోస్త్ ఐడి ఫస్ట్ ఎంట్రీ చేయాలి మనం. దోస్త్ ఐడి ఎంట్రీ చేసేతోటే సెండ్ ఓటీపీ అని వస్తుంది. సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేస్తుంటే మనకు కింద ఎంటర్ ఓటీపీ అని చెప్పి అడుగుతుంది. మనం ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ ఓటీపీని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు దోస్తుకు సంబంధించిన పిన్ ఎంటర్ చేయాలి. క్యాప్చా అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది దాని తర్వాత. ఓకేనా. క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అని చెప్పి కొట్టాలి. సో సైన్ ఇన్ అని కొట్టుతారు మనకు పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో ఇట్లా మీకు పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఈ పేజ్ లోపల ఇది హోమ్ పేజ్ అన్నట్టు. ఓకేనా. సో ఈ హోమ్ పేజ్ లోపల మనకు వెల్కమ్ టు దోస్త్ 2025 అని వస్తుంది. అండ్ మనకి సీట్ వస్తే మాత్రం ఇట్లా చూపెడుతుంది అన్నట్టు. అలాట్మెంట్ ఇన్ఫర్మేషన్ అని వచ్చి మనకు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, మీది ఇప్పుడు స్పెషల్ ఫేజ్ కాబట్టి స్పెషల్ ఫేజ్ అని చెప్పి చూపెడుతుంది. అండ్ కంగ్రాచులేషన్స్ డియర్ అని చెప్పి నీ పేరు వస్తుంది. అండ్ యు ఆర్ అలాటెడ్ ఇన్ టు అని చెప్పి నీ కాలేజ్ పేరు వస్తుంది. అండ్ ఏ బ్రాంచ్లో వచ్చింది అని చెప్పి కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత ఏ మీడియం అని చెప్పి కూడా మనకైతే వస్తుంది అన్నట్టు. కంగ్రాచులేషన్స్ అని చెప్పి మన పేరు, మీకు ఏ కాలేజీలో వచ్చింది, ఏ కోర్స్ లోపల వచ్చింది అని చెప్పి, దాని తర్వాత ఏ మీడియంలో వచ్చింది అని కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ దెన్ కింద మనకి సెకండ్ లాంగ్వేజ్ని యాడ్ చేసుకోమంటుంది. సో ఈ సెకండ్ లాంగ్వేజ్ని మనం అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ని నువ్వు తెలుగు, హిందీ, ఉర్దూ పెట్టుకోవాలి. దాని తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. సెకండ్ లాంగ్వేజ్ని పెట్టి అలాట్మెంట్ ఆర్డర్ని డౌన్లోడ్ చేసుకో, దాని తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో నీకు సెల్ఫ్ రిపోర్టింగ్ మీద కానీ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడింగ్ మీద కానీ స్పెషల్ వీడియో కావాలంటే కింద సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి కామెంట్ చేసి డెఫినెట్గా మనం నెక్స్ట్ వీడియో లోపల మాట్లాడుకుందాం. ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత ఒకవేళ నీకు సీట్ రాకపోతే మాత్రం సారీ యూ డిడ్ నాట్ గెట్ ఎనీ సీట్ ఇన్ స్పెషల్ ఫేస్ అని చెప్పి మనకు ఇక్కడ అయితే వస్తుంది అన్నట్టు. ఓకేనా. సో నీకు హోమ్ పేజ్ ఓపెన్ చేస్తే నీకు సీట్ వస్తేనేమో ఇట్లా వస్తుంది, సీట్ రాకపోతేనేమో ఇట్లా అయితే వస్తుంది అన్నట్టు. సో ఇట్లా మనకు దోస్త్ లోపల సీట్ వచ్చిందా రాలే అని చెప్పి తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ గురించి కూడా మనం వీడియో చేసుకుంటాం. డూ ఫాలో us for more content. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్కి ఎప్పటిదాకా టైం ఉంది అనే విషయానికి వస్తే మనకు ఆన్లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి అండ్ దాంతోపాటుగా ఆఫ్లైన్ లోపల సర్టిఫికేట్స్ అన్ని సబ్మిట్ చేయడానికి రెండింటికి కూడా 8th August 2025 దాకా టైం అయితే ఉంది. ఒకవేళ నువ్వు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా లేకపోతే ఆఫ్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా కూడా సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. సో ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ లోపల మన డాక్యుమెంట్స్ అన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద లాస్ట్ ఫేజ్. గుర్తుపెట్టుకొని సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేసేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Follow for more content. Thank you so much. Signing off.